అందరినీ కొట్టడానికొస్తావు. అందరినీ కొట్టడానికొస్తావు. మీ అన్నని తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారనే ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికొస్తే, ఆ వినయ్ ఎవరు లంజాకొడుకు చంపేస్తాను వాడు అన్నావు. ఇయన్నీ ఎంత తప్పురా! అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికొస్తే వాళ్ళందరిని లంజాకొడుకులంటావు. చంపేస్తానంటావు. మీ అన్నని చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం మీ అన్నని నేనే అన్నా. తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? ఎంతమందిని చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు రూ. 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నానురా. ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నానురా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు, కొడతాడంటారు కానీ మోసగాడని అనలేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయటొచ్చానురా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను. అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు. నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులంటావా? ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా. నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా.